గోపాలపట్నం స్టార్స్ నూతన క్లబ్ ప్రారంభోత్సవానికి అధ్యక్షుడు ఇస్తున్న అధ్యక్షుడు లయన్స్ క్లబ్ కోర్మలపాలెం అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి గారికి, అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మన జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ ప్రసాద్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆహుతులైన లయన్స్ సభ్యులకు, అతిథులకు, పత్రికా విలేకరులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు, చిరంజీవులకు నా ఆశీస్సులు. ఈరోజు ప్రధానంగా 3 అంశాలు నేను మీతో మాట్లాడే చిన్న ప్రయత్నం చేస్తాను. ఒకటి, 2024 చివరి రోజుల్లో ఈ గోపాలపట్నం స్టార్స్ అనేది ఈరోజు చార్టర్ రిజిస్ట్రేషన్ జరగడం. రెండవది, మహిళా మూర్తులు ఎక్కువ మంది రావడం అది బాగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను స్వామి వివేకానంద భక్తుడిని, ఆయన కూడా స్త్రీ పక్షపాతి. అమెరికా వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆయన ముందుగా సంబోధించేది తప్ప మమ్మల్ని సంబోధించలేదు. సిస్టర్స్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడైనా. రెండవ మాట కూడా మిమ్మల్ని మాట్లాడేదైనా. సీతా, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రేయి వంటి సాత్వికీమని పుట్టిన ఒక పవిత్ర భారతదేశ ప్రతినిధిగా వచ్చే మాట్లాడైనా. సీతా, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రేయి వీళ్ళంతా కూడా స్త్రీమూర్తులే. ఆ రోజుల్లోనే ఆయన ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్తూ ఉంటాడు. ఒక మగవాడికి విద్య అందిస్తే కేవలం ఒక కుటుంబం బాగుపడుతుంది, అదే ఒక స్త్రీమూర్తికి విద్య అందిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటారైనా. ఈ రోజున మన భారతదేశం పాడైపోవడానికి కూడా కారణం అమ్మలు కాస్త బాధపడిన స్త్రీమూర్తులే. ఎందుకంటే మగవాడు సంపాదన అంటూ బయటకు తిరుగుతూ ఉంటాడు, ఆడవాళ్ళు సంసారాన్ని పరిరక్షించుకుంటూ భారతరాలను నేర్పించవలసిన బాధ్యత వాళ్ళ చేతిలో ఉంది. ఒకసారి రామకృష్ణ మిషన్లో నేను స్వామీజీ కూర్చుండగా ఒక తల్లి ఒక కుర్రాన్ని తీసుకొచ్చి 3.5 years వచ్చినాయని మా అబ్బాయికి ఏ స్కూల్లో జాయిన్ చేస్తే పెట్టుబడికి ఎల్కేజీలో జాయిన్ చేద్దామన్నాను. ఈ వెంటనే అన్నాడు, ఆల్రెడీ లేట్ చేసామమ్మా నువ్వు 3.5 years అన్నాడు ఆయన. అది కాదంటే 3.5 years ఉంటేనే కానీ అడ్మిషన్ ఎవరు వాళ్ళు ఎల్కేజీలో అడ్మిషన్ చేయాలంటే నేను అడ్మిషన్ కూడా జరగలేదు, నువ్వు ఆల్రెడీ 3.5 years లేట్ చేసేవని. మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదండి. ఎడ్యుకేషన్ అనేది ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 3.5 ఏళ్ళు వచ్చిన ఎక్కడ జాయిన్ చేయాలని మాట్లాడుతుంటే ఆల్రెడీ 3.5 సంవత్సరాలు వారి పవిత్ర పాటు పొందుతున్నారు కాబట్టి దాని ముందు కాంపన్సేట్ చేసి తర్వాత వేసుకుంటూ ఆలోచిస్తున్నాం. సో ఈ రోజు నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, స్త్రీమూర్తులు ఉన్నారు, అట్లాగే కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీ అందరికీ వస్తారు కన్ఫ్యూజన్ మన జీవితంతో కూడా. ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, రీజనల్ చైర్మన్, అట్లాగే ఫ్లాగ్ సాలిటేషన్, ప్రేయరు, శాంతి ప్రతిజ్ఞ ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా కాస్త ఏదేజెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ బాధలు, ఈ భావోద్వేగాలు కూడా నేను 1984లో అనుభవించాను. 1984లో ఈరోజు గోపాలపట్నంలో కొత్తగా సభ్యులు ఎలాగ వస్తున్నారో అట్లాగే 25 ఏళ్ల వయసులో కాకినాడ క్లబ్లో నేను జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయ్యే ముందు కూడా ఏంటంటే ఒకరోజు ఎవరో మా చిన్నాన్నగారు క్లబ్ ప్రెసిడెంట్గా ఉంటే ఆయనతో పని నేను ఆ మీటింగ్ హాల్లోకి వెళ్ళాను. ఆ మీటింగ్ హాల్కి వెళ్ళినప్పుడు నరేంద్ర అని చెప్పి ఒక ఆయన మల్టిపుల్ ఆఫీసర్ ఒక ఆయన మైసూరు నుంచి ఆ రోజు ఒక గెస్ట్గా మాట్లాడుతున్నాడు. నేను వచ్చింది మా చిన్నాన్నగారి కోసం. ఆయన ప్రెసిడెంట్ ఈరోజు రెడ్డి గారు లాగే కూర్చున్నాడు. ఏదో చెప్తున్నట్టు చెంబుకడ ఇచ్చిన హరికర్ దాస్ కలిస్తే వాడి కోసం కూర్చున్నట్టుగా నేను కూర్చున్నది మా చిన్నాన్నగారి కోసం. ఈ మీటింగ్ లైనేజ్ నాకేం తెలియదు. మీటింగ్ ఎప్పుడవుతారో చూస్తుంటే ఆ వక్త మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఆ మీటింగ్ ఇంకా ఉంటే బాగుండేమో అని అనిపించింది నాకు. ఆ ఇన్స్పిరేషన్తో నేను అనుకున్నాను, ఏదైతే వివేకానంద భావజాలం ప్రాక్టికల్గా మనం చూడాలనుకున్నామో అదంతా కేవలం ఒక లయన్స్ క్లబ్లో జరుగుతుంది. కాబట్టి నేను కూడా లయన్స్లో జాయిన్ అవ్వాలని చెప్పి 84 ఏప్రిల్ నేను అనుకున్నాను. మా చిన్నదే కదా అని చెప్పి వెంటనే అది అయిపోయిన తర్వాత ఆ పని మర్చిపోయి నేను కూడా జాయిన్ అయిపోతాను ఎందుకంటే అన్నాను. ఆయన నవ్వేసి అన్నారు, ఆయన లయన్స్లో జాయిన్ అవ్వాలంటే ఇట్స్ నాట్ బై అప్లికేషన్, ఇట్స్ బై ఇన్విటేషన్.
నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే మెంబర్షిప్ మేము ఇన్వైట్ చేయాలి. సో ఈ రోజు 2800 మనం చేస్తున్నామంటే వీరి గవర్నమెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఈ గోపాలపట్నం, ఈ సింహాచలం పరిసరాల్లో ఉండే మంచి మంచి వ్యక్తుల్ని, ఇక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు, అన్ని వేల మంది మేము తీసుకోం. దాంట్లో సమాజ భావాలు ఉండాలి, అలాగే ఆధ్యాత్మిక స్థితి ఉండాలి, అసలు మన యొక్క లక్ష్యం ఉండాలి. ఇట్లాంటి కొంతమంది ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం తప్ప అందరినీ సెలెక్ట్ చేసుకోం. ఈరోజు ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లున్న కేవలం 14 లక్షల వరకు సభ్యులు ఉన్నారంటే ఈ పిన్ను అందరికీ పెట్టదు. ఇది పెట్టాలంటే కొంత అర్హత ఉండాలి, కొంత సామాజిక స్పృహ ఉండాలి, కొంత బాధ్యత ఉండాలి. అసలు మనం ఎందుకు పుట్టాం, ఎందుకు నడుస్తున్నాం అని కూడా తెలుసుకోవాలి. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను, పూర్వకాలంలో గీత భవనం వాడు, రాత భవనం వాడి చేతికే గీత వస్తుంది అనేవారు. భగవద్గీత పట్టుకోవాలంటే రాసి పెట్టుంటానని చెప్పి నేను ఈ నవీనంలో చెప్తుంటాను. రాత భవనం వాడి షర్ట్కే ఈ ల్యాబ్లెట్కి వస్తే అందరికీ రాదు ఇది. సో ఈ రోజున ఈ గోపాలపట్నం స్టాఫ్ మీ అందరికీ రాత బాగుంది కాబట్టి దీంట్లోకి వచ్చారు. అది కూడా 24 ఆఖరి రోజుల్లో. ఇది ఎందుకు ఆఖరి రోజుల్లో నేను చెప్తున్నాను అంటే, మనకి కొత్త సంవత్సరం వచ్చేసరికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటాం. రామకృష్ణ బీచ్కి వెళ్ళాలా, లేదంటే ఏరా బీచ్కి వెళ్ళాలా, లేదంటే పాకపట్నంలోకి వెళ్ళాలా, నవ్వాటానికి వెళ్ళాలా, లేదు ఇవన్నీ తెలియకుండా ఎక్కడికో కొబ్బరి తోటలో ట్రాఫిక్ కామ్గా చేసుకోవాలా, కొబ్బరికాయలు అయితే మోటార్ సైకిల్ మఫ్లర్స్ తిప్పాలా, ఎంత సౌండ్లు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత జనవరి ఫస్ట్ మనం చూసేది ఏంటంటే ఇన్ని హెడ్ ఇంజరీస్, ఎంతమంది మరణించారు, ఎన్ని కుటుంబాలు రోడ్డు పడిపోయినాయి. ఇది జనవరి ఫస్ట్ మనకు వచ్చేదానికి. అదేవిధంగా డిసెంబర్ 29 కూడా రకరకాల తీర్మానాలు చేస్తుంటాం. జనవరి ఫస్ట్ నుంచి నేను ఎలా అనుకుంటున్నాం, ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేసేది, మందు మానేది, సిగరెట్ మానేది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ టైం పెట్టేది, సెల్ ఫోన్ దూరంగా పెట్టేది. అన్నీ కూడా ఇవన్నీ చేసిన తర్వాత పుస్తకాలు అనుకుంటాం. అంతే తయారైపోయాయి కదా, ఈరోజు కదా వాకింగ్ అని చెప్పి అక్కడి నుంచి కొంత ప్రయత్నం చేస్తాం. 100% ఏం చేస్తారంటే అవన్నీ కూడా డ్రాప్ అయిపోతుంటాయి. మొదలు పెడతారు, ఒక్కొక్కటి. ఆ మొదలుపెట్టి మానేసినప్పుడే దీనికోసం నాకు ఏంటంటే హ్యామర్ రాస్ అని చెప్పి గ్రీక్ సాహిత్యం, దాంట్లో ఒడిసీ అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది. ఆ ఒడిసీ అనే పుస్తకంలో యూలిసిస్ ఒప్పందం అని చెప్పి ఒక అద్భుతమైన ఒప్పందం. మానసిక శాస్త్రవేత్తలు అదే చేస్తుంటారు. ఈ లైనిజానికి ఆ యూలిసిస్ ఒప్పందానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే మనిషి సాధించాలంటే కొంత పట్టుదల ఉండాలి. జనవరి ప్రమాణాలకు ఎదుర్కొంటుంది. ఇది చేసుకోవడం కోసం ఈ యూలిసిస్ ఒప్పందానికి అంటే ఒక అద్భుతమైన గ్రీక్ రచన కాబట్టి అందులో ఎలా జరుగుతుందంటే సముద్ర ద్వారా ప్రయాణం చేస్తుంటారు. అందులోనే మధ్యలో ఒక దీవి క్రాస్ చేయాలి. ఆ క్రాస్ చేసి స్టేజ్ జరిగిన మధ్యలో ఆ దీవిలో కొంత మంచి అందగతులైన మక్కగతులు ఉంటారు. వాళ్ళు విపరీతంగా మంచి పాటలు పాడుతుంటారు. ఆ షిప్లన్నీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు పాటలు పాడుతుంటే ఆ పాటలు వింటూ ఆ అందాన్ని చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి సముద్రానికి అందరూ చచ్చిపోతుంటారు. ఎవరు పడితే కోరుకునేవారు. ఇది చూసిన తర్వాత యూలిసిస్ అతను క్యాప్టెన్ అతను అనుకుంటాడు ఆ మ్యూజిక్ వినాలి, ఆ అందాన్ని ఆస్వాదించాలి, బట్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ నాట్ మిస్ దట్ గోల్. ఆ లక్ష్యాన్ని మనం మిస్ అవ్వకూడదు. దానికోసం అతను ఏం చేస్తాడంటే మొత్తం షిప్ లో ఉన్న వాళ్ళందరికీ చెవుల్లో అతను మైలు పెట్టేస్తాడు. అంటే ఎవరికి కూడా ఆ మ్యూజిక్ వినబడుతుంది. ఇతను ఏం చేస్తాడంటే ఆ మధ్యలో పూలు ఉంటుంది కదా, తెరచాపుకుంటే పూలు, ఆ తెరచాపుకొని చేతులు వెనక్కి పెట్టి ఆ నాలుగుని కట్టేమంటాడు. నేను చెప్పే వరకు నా చేతులు ఎక్కుతాడు. అప్పుడు ఆ షిప్ వెళ్తుంటుంది. ఆ మంత్రగతులు పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరికి పడతాం, అందరికీ మైనం ఉంది కదా, వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. వీడి దిగా ఉంటే చేతులు కట్టేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ దీపం దాటాడో అప్పుడు సోచేసినటువంటి కట్టేసి నా చేతులు వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా అయితే ఆ గోల్ రీచ్ అవుతాడు. సో అక్కడ మధ్యలో మాధుర్యాన్ని కోల్పోలేదు,
లక్ష్యాన్ని చేరుకున్నాడు. సో మనిషి అనేవాడు లక్ష్యం చేరుకోవాలంటే అదే వివేకానంద చెప్తున్నాడు కూడా, యూ హ్యావ్ టు టేక్ అప్ వన్ ఐడియా, యూ మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్, యూ వర్క్ ఫర్ ఇట్, యూ డ్రీమ్ ఫర్ ఇట్, యూ లివ్ ఫర్ ఇట్, యూ ఈట్ ఫర్ ఇట్, అండ్ ఇట్ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, డై ఫర్ దట్ అంటాడు ఆయన. ఏదో ఒక లక్ష్యాన్ని తీసుకో, ఆ లక్ష్యం కోసమే పని చేయి, ఆ లక్ష్యం కోసమే ఆహారం తీసుకో, ఆ లక్ష్యం కోసమే నిద్రపో, ఆ లక్ష్యం కోసమే యుద్ధం చేయి. మరణం అనివార్యమైతే ఆ లక్ష్య సాధనలోనే చావు తప్ప లక్ష్యాన్ని పక్కగా చావపడ్డాడు స్వామి వివేకానంద. సో ఆ విధంగా మన జీవిత లక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మాతృమూర్తిలాగా చేసేది ఈ రోజుల్లో మనందరికీ, మా పూర్వకాలంలో మా తరానికి అందరికీ విపరీతమైన సమయం ఉండేది, కానీ ఆర్థికంగా ఎవరి డబ్బులు ఉండే కాదు, డబ్బు విపరీతమైన క్రైసిస్. ఆ రోజుల్లో విపరీతంగా పిల్లలు ఉండేవారు, చిన్న చిన్న ఇల్లు ఉండే, ఒక ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే అంతే గదులు ఉండే కాదు, ఒక ఎవరైనా పుట్టింటికి వెళ్తే అప్పుడు అడ్జస్ట్ చేసుకునేవారు. సో గంపెడి సంసారం, తక్కువ ఆదాయం. కానీ ఏ కొడుకు కూడా మా అమ్మ నాకు తక్కువ పెట్టింది అని వాడికి తమ్ముడు కన్నా 10 మంది నా అందరికీ ఒక రకమైన ముద్దలు తెప్పించేది. కానీ ఇప్పుడు అందరూ ఒకళ్ళు ఇద్దరు, ఈ ఇద్దరినే పెంచలేకపోతుంది అమ్మ. ఈ ఇద్దరినే పెంచలేక ఆయాలకు ఇచ్చేస్తుంది, క్యారెట్స్ సరిపేస్తుంది, క్యారెట్స్ సరిపేసి జాగ్రత్తగా చూడడం అక్కడ మా ఊరికి పక్కడి పెట్టేయకుండా జాగ్రత్తగా తిరిగి చెప్పి ఆ గేటు దగ్గర ఇచ్చేస్తుంది. ఆ రోజుల్లో అన్ని పెట్టి పెద్ద పెద్ద క్యారెట్ తెలిసి అమ్మ, ఎందుకంటే ఎవడన్నా భోజనం తెచ్చుకోకపోతే పెట్టరా అనేది. చూడండి, ఎడ్యుకేషన్ అక్కడ మొదలైంది. పక్కవాడికి పెట్టు అని చెప్పి పెద్ద క్యారేజ్ ఇచ్చేది, నువ్వు ఒక్కడవే తిని చెప్పి ఒక క్యారేజ్ ఇచ్చి ఆయమ్మతో జాగ్రత్తగా పెట్టే అంటుంది. సో అక్కడ బేసిక్ గా లింక్ రావడంతో మొత్తం సిస్టమ్ అంతా పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత మళ్ళీ కొన్ని అంతలా 10 మంది 15 మంది ఉన్నారని అర్థం అవుతుంది. మ్యాక్సిమం 1 లేదా 2. ఆ 1, 2 అయిన తర్వాత కూడా మ్యాక్సిమం పనేదంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనేది జరుగుతారు. లేదంటే ముందే చూస్తున్నారు, ఎవరైనా 6 నెలలకు కూడా ఎవరైనా స్కూల్ పెడతారంటే అక్కడ డబ్బులు అయితే జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే నేను కూడా స్కూల్ ప్రొఫెషన్ ఉన్నాను, మీ పక్కన మినర్వా స్కూల్ బాగా దగ్గర. సో దానికోసం నా బాగా తెలిసింది అంతా కూడా. సో వేసవి సెలవులు, పండుగ సెలవులు వెళ్తారంటే చాలా మంది చెబుతారు, సెలవులు కాస్త ఎక్స్ట్రా ఫీజు తీసుకుని సార్ కొన్ని ఇక్కడ ఏంటి బ్యాలెన్స్ అయిపోతున్నాం. బ్యాలెన్స్ అయిపోవడానికి కారణం అయితే వాళ్ళ టీవీ సీరియల్స్ డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా మనం తెలియక పొల్యూట్ చేస్తున్నాం అంతా కూడా. ఈ పొల్యూట్ చేసి ఈ విధంగా ఒక విధమైన క్రిమినల్స్ అదే నేను చెప్తున్నాను. ఈ మధ్య కూడా మేము ఏంటంటే ఈ పిల్లల కోసం వీడియోలు కూడా చేస్తుంటాం. అది ఈ మధ్య మనం చూసాం పుష్ప 2 కూడా. అది ఎవరి తప్పు అంటే ఆ తప్పు తల్లిదండ్రులే, అది అల్లు అర్జున్ది కాదు, ఇంకోలే కాదు. ఆ థియేటర్లో సంధ్యా థియేటర్లో ఘర్షణ జరిగిందంటే తప్పు ఆ తల్లిదండ్రులే. ఎందుకంటే ఆ కుర్రవాడి తండ్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, మా అబ్బాయికి అల్లు అర్జున్ అంటే మహా ఇచ్చండి, కాబట్టి సినిమా ఫస్ట్ డేనే తీసుకెళ్ళానండి. వాడు ఎప్పుడు కూడా ఏంటంటే పుష్ప అని పిలుస్తూ ఉంటారు. అంటే పుష్ప వాళ్ళు చూసిందంటే అది రీల్స్ కూడా చేసేట పొగుతూ ఉంటారట, పుష్ప అని పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇంజెక్ట్ చేసేది త్వరగా. సో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తే తప్పట్లు పెట్టి మా వాడు పుష్ప ఎంత బాగా చేస్తున్నాడో చూడండి. అంతే తప్ప ఒక సత్యం సుందరం సినిమా చూడరా, లేదంటే ఇంకో సినిమా అలాంటి సినిమాలు మనం చూపించాం. ఒక ఏంటంటే మనం ఈ మధ్య చూసిన అమరన్ సినిమా చూడరా, అమరంలో క్యారెక్టర్లో ఉండాలని మనం చెప్పాం. తగ్గేది లేదంటే పొంగిపోతుంటాం మనం. ఆ గదిలో పడిపోయి సమాజాన్ని అంతా పొల్యూట్ చేస్తాం. అదే చైనీస్ సామెత ఉంది, మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు, చేపలాగా నీటిలో ఎగరడం నేర్చుకున్నాడు, కానీ మనిషిలాగా భూమి మీద నిలవడం నేర్చుకున్నాడు. సో ఆ నడక నేర్పాలంటే అమ్మే నేర్పాలి. తర్వాత ఆ అమ్మ నడిపే నడకకి ఆ నాన్న చేయి పట్టుకోవాలి. ఎక్కడికి నడపాలో చూపించేది ఆ గురువు చూపించాలి. ఈ రోజున వ్యవస్థ 3 పడెత్తిని. ఒక విద్యా వ్యవస్థ యజమానిగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ టీచర్స్లో కమిట్మెంట్ తగ్గిపోయింది. కమిట్మెంట్ తగ్గిపోవడానికి కారణం కొడితే పోయి ఏ టీవీ ఒడిచేస్తాడు, ఎక్కడ బాక్స్ చేస్తాడు, కొట్టకూడదు, తిట్టకూడదు, ఎడ్యుకేషన్ వచ్చేది, ఐఐటీ ర్యాంక్ వచ్చేది, అమెరికా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి జబ్బు వచ్చినా కొడుకు రాదు, కొడుకు రాకపోతే మా కొడుకు రాకపోతే పెట్టాడు, సచ్చిన వాడు చూడదు. సో ఈ స్థితిలో ఉన్న మనం ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చేసరికి కొత్త ఆలోచనలు అవ్వాలి. అరిస్టాటిల్ అంటాడు, కొత్త సమాజం అనే కొత్త మందిరం నిర్మించాలంటే కొత్త ఆలోచనలు అనే కొత్త మానవులు అంటే కొత్త ఇటుకలు కావాలి అంటాడు. సో కొత్త ఇటుకలు కావాలి అంటే కొత్త మందిరం నిర్మించాలంటే ఈ రోజున గోపాలపట్నం స్టార్స్ అనేది ఒకటి కొత్త మందిరాన్ని నిర్మించిపోతున్నాం మనం.
స్టార్స్ పేరు ఎలా పెట్టారో అద్భుతమైన పేరు. స్టార్స్ అంటే భావోద్వేగమే కాదు, స్టార్స్ అంటే ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తే, నైట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తే, ఐరన్ ని ప్రొడ్యూస్ చేస్తే, ఇవన్నీ చేసి మనకి హ్యాపీ ఇస్తుంది. అన్ని కాంపోనెంట్స్ అది ఇస్తుంది. ఎవరైనా భావోద్వేగంటే కవితలు ఆస్పదాయిస్తుంది. సో అట్లానే ఏమి దిక్కు తోచినప్పుడు, సముద్రంలో ఏమీ లేనప్పుడు కూడా దిక్సూచిగా మార్గాలు చూపిస్తుంది. సో ఈ రోజు వచ్చే గోపాలపట్నం స్టార్స్ అనేది అంటే ఈ కమ్యూనిటీకి అందరికీ ఒక మార్గదర్శకం, ఒక దిక్సూచిగా ఉండాలి. అది ఉండాలంటే లైనిజం విధిగా మనం తెలుసుకోవాలి. లైనిజం అంటే ఏంటంటే చాలా మంది అనుకుంటుంటారు ఇది ఏదో అని చెప్పి. నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. మా అమ్మగారితో బస్సు వెళ్తున్నప్పుడు వెల్కమ్ టు లైన్స్ క్లబ్, కాకినాడ వెల్కమ్ టు లైన్స్ క్లబ్, అమలాపురం వెల్కమ్ టు లైన్స్ క్లబ్, మండపేట అంటే చేసేది అనుకోలేదు, వెళ్ళి బోర్డు వెల్కమ్ వెల్కమ్ అనుకున్నాను. నాకు క్లబ్ అంటే ప్యాకెట్ అనుకునేవాడి అని చెప్పి మళ్ళీ ఆహ్వానం మాట వెళ్ళేది చెప్పి. తర్వాత తెలిసింది క్లబ్ అంటే ఏంటని చెప్పి. తర్వాత దీంట్లో వచ్చింది తెలిసింది ఒక మానవత్వానికి బాధ్యత ఒక అద్భుతమైన సేవా సామ్రాజ్యం లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. ఇక్కడ జాతులే కానీ, మతాలు కానీ, కులాలు కానీ లేకుండా ఈ రోజులో మనం చూస్తున్నాం. పూర్వం వనభోజనాలు అంటే ప్రకృతిని ఆస్వాదించి ఆ ప్రకృతిలో మమేకమే అందరూ కలిసి ఉండాలి అని చెప్పి చేసుకునేది. ఈ రోజు వనభోజనాలు కూడా కుల భోజనాలు అయిపోయినాయి. రెడ్డిల వనభోజనం, బ్రాహ్మణ వనభోజనం, రాజుల వనభోజనం, కాపుల వనభోజనం దరిద్రం అయిపోయింది అంతా కూడా. సో జాతులకి, మతాలకి, కులాలకి అదేవిధంగా ఒక వసుదైక కుటుంబాన్ని సృష్టించారని చెప్పి ఒక ఎల్ఐసి ఏజెంట్కి ఒక ఆలోచన వచ్చింది. మనం పెట్టుకున్నాం రకరకాల క్లబ్లు, ఎల్ఐసి మెంబర్షిప్ క్లబ్ను, లేదంటే ఐఎంఎస్ మెడికల్ అసోసియేషన్, లేదా ఇట్లాంటి రకరకాలు పెట్టుకున్నాం. అసలు సమాజం గురించి మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఎంత సమాజానికి మనం తీసుకున్నాం. మనలో చాలా మంది గొప్ప సమాజానికి నేనే తీసుకుంటున్నాను, నేను కష్టపడి సంపాదిస్తున్నాను. కష్టపడి సంపాదిస్తే సమాజం లేకుండా నాకు ఇది చేయదు. నీలో డబ్బు ఉండొచ్చు, లేచినట్టే బెడ్ కాఫీ అంటే ఆ కాఫీని డబ్బులతో రాదు. ఎక్కడో ఒక వ్యక్తి ఆ గేదెని పెంచాలి, ఆ పాలు తీయాలి, ఆ పాలు తీసింది మరి కేంద్రానికి రావాలి, అక్కడికి మార్నింగ్ నీ దగ్గర రావాలి, ఇక్కడికి వచ్చిందంటే ఆ కప్పులు కడిగేది ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఎంత సమాజం ఉంటే తప్ప నీకు ఆ చిప్ లోపలికి లోపల ఉంది. చాలా మందికి ఏంటంటే నా డబ్బు నేనే చేస్తామంటారు, సమాజం లేకపోతే మనలో. సో ఎంత సమాజానికి తీసుకుంటే సమాజానికి ఏదో చెయ్యాలి అని చెప్పి ఒక కుర్రవాడికి ఆలోచన వచ్చింది. మెల్విన్ జోన్స్ అనే ఒక మహానుభావుడికి ఆలోచన వచ్చి కొంతమందిని క్రోడీకరించి సమాజం కోసం చేద్దాం, సమాజం కోసం చేద్దాం అని చెప్పి 1917లో ఒక ఆలోచన చేశాడు ఇలినాయిస్ అనే చోట అమెరికాలో. అది కమిటీ కెనడాకి ఇట్లా ఇట్లా చేస్తూ ఈ రోజున చెప్తుండేవారు రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని. కానీ ఈ రోజు రవి అస్తమించిన సేవా సామ్రాజ్యం ఏదంటే కేవలం లైఫ్. సో ప్రపంచంలో ఎక్కడ ఏ ఉత్పత్తి వచ్చినా నేను సేద్యం అంటూ వేరు తెలిసే నీటి తెలిసే లైన్. ఒక సునామీ వచ్చినా, ఒక ఏది వచ్చినా సరే ప్రతిదానికి కొన్ని $250 ఇస్తుంది. మన భారతదేశ లెక్క ప్రకారం వస్తే ఈ లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పెట్టిన తర్వాత 1967లో మళ్ళీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ప్రతి వ్యక్తి ఎవరైనా సరే $1000 కానీ డొనేషన్ చేస్తే ఆ మూలధనాన్ని అట్లాగే ఉంచి దాని మీద వచ్చే వడ్డీని ఎక్కడ ఏం చేసినా సరే అది సేవ కోసం వాటి కోసం మూలని క్రియేట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి ప్రపంచంలో ప్రతిరోజు కూడా సగటున 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఈ సేవా కార్యక్రమాలు వెళ్తున్నాయి. సో ఈ రోజు మీరు కట్టే సబ్స్క్రిప్షన్ చాలా మంది అనుకోవచ్చు 8,900 కట్టడం దండక కదా అని చెప్పి. అది దండక కాదు. మనం ఎన్ని పనులు ఎలా చేసినా సరే ఇది ఎక్కడ ఏ కొత్త దాన్ని ఆదుకోవడానికి ఉపయోగిస్తుంటుంది. దానికోసం నేను చమత్కారంగా గుర్తుండడం కోసం ఒక కథ చెప్తాను. ఒక పిసినారికి ఎవరో మా డాక్టర్ గారు ఎక్కడ బాబు ఇచ్చాక సస్వర బాబు డాక్టర్ గారి పేరు మర్చిపోయాను దగ్గర పరిచయం బాబు. సో ఆ డాక్టర్ గారు అంటే ఒక ఆవు ఇచ్చేట సచ్చిరావున్నా కనీసం ఆవు బాగుందని తాగని ఆ పిసినారు అనుకున్నట్ట ఆయన ఆవు ఇచ్చేది డెవలప్ చేశారని చెప్పి. ఈ రోజులో మా ప్రెసిడెంట్ రెడ్డి గారు ఎవడన్నట్టు బాబు గడ్డినందో నేను ఇస్తాను అన్నట్ట. ఆవు గడ్డి దాన్ని తోడేస్తాడు అన్నట్టు. మా గవర్నర్ గారు లెటర్ అన్నట్టున్నారు తోడు వేరే బాబు తీసుకోబాబు అన్నట్ట. ఇది మొత్తం మీద కట్టాడు, ఆ గడ్డి మీద పంపించాడు, తిన్నాడు, ప్రతిరోజు పాలు తాగుతున్నాడు, అయిపోతుంది. గడ్డి మీద తగ్గిపోతుంది. కానీ ఇది భయం, మళ్ళీ గడ్డి జరుగుతుంది ఎవరేస్తారు ఇందులో.
అంటే దువ్వు నరిగిపోతానంత కూడా మేము అంత విషయం అనమాట. ఆ స్టేజ్లో నేను ఒక రోజుని ఆవుకి ఆకలేస్తుంది, ఆ గడ్డి దూరంగా ఉంది, తిందామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఈ తాడు కూడా చినిగిపోయింది బాగానే. ఇది లోపలనే చూసాడు, తాడు తెప్పించుకుంటే మొత్తం గడ్డి అంతా తినేస్తామో మొదలు తెప్పించి కష్టం అని చెప్పి ఆ కోపంతో గమనం వచ్చి ఎడగతో ఆ తల మీద తన్నెట్టాడు. ఎప్పుడైతే తల మీద తన్నెడు ఆ ప్రెషర్కి ఆ తాడు చీటుపోయింది కనుక తెగిపోయింది. ఆకలితో ఆవు గమనమైతే గడ్డి మీద 4-5 బొంగలు గడ్డి తినేయిందట. దాన్ని కొట్టి బయటకు కుదిరిస్తాడు. కాలక్రమంలో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎడగ స్వర్గానికి వెళ్ళింది, మిగతా బాడీతో నరకానికి వెళ్ళిందట. ఇదేంటి ఇలా ఉంది, ఇలా చేయండి, చిత్రగుప్తం ఏదో తప్పు రాసేవన్నట. మా దగ్గర మీకులాగా డబ్బులు ఇస్తే అకౌంట్స్ ఏం మార్చేది, సిస్టమేటిక్గా ఉంటుంది. ఇదేంటి నా ఎడగాల నువ్వు జీవితంలో చేసిన తెలుసో తెలియక చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ఆకలితో ఉన్న ఒక ఆవుని ఎడకాలతో తానేవు, అది ఒకటే మంచి పని, మిగతా వాళ్ళతో ఎడపలు చేసావు కాబట్టి ఎడకాలు స్వర్గానికి వచ్చింది అన్నట. మనం పక్కవాడిని మంచడానికో మనం ఎదగడానికో ఎన్ని ఎదపలు చేసినా ఎంత సంపాదించినా సంవత్సరానికి 8,000-9,000 పెట్టేవాళ్ళు మనకి లైసెన్స్ ఎడగాలి ఏంటంటే మనం స్వర్గాన్ని తీసుకుంటాం. కాబట్టి ఆ విధంగా మనం అయితే మైనస్ ఆ విధంగా చూస్తే నా వల్ల ఎవరో ప్రయత్నం హ్యాపీగా ఉంటుంటారు. సో ఇది ప్రతి సంవత్సరం మీరు ఏంటంటే ఆ సబ్స్క్రిప్షన్ కట్టాలి. చాలా మంది అనుకోవచ్చు ఒకసారి కట్టేస్తే అయిపోతుంది కదా, అని ప్రతి సంవత్సరం కట్టాలి జూలై నెలలో. అలాగే ప్రతి సంవత్సరం మీకు ప్రతి నెల మీటింగ్లు కండక్ట్ చేస్తుంటారు. ఒక అంటే బిజినెస్ మీటింగ్ అని, ఒక స్పీకర్ మీటింగ్ అని. అది వీలుంటే కుదరకపోతే ఒక మీటింగ్ పెట్టుకోండి, కానీ వీలున్నంత వరకు స్పీకర్ మీటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే బడ్జెట్ 1984 మే నెలలో కాకినాడలో స్పీకర్ మీటింగ్ పెట్టారు. కాబట్టి ఈ రోజు రమేష్ అన్న కూడా వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నాడు. ఆ స్పీకర్ మీటింగ్లో స్పీకర్ చూసి ఇన్స్పైర్ అయ్యి. అదేవిధంగా మీకు ఏంటంటే కమర్షియల్ ట్యాక్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళకి ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఒక కలెక్టర్ గారిలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అప్రోచ్ అవ్వలేదు. కానీ రేపు నుంచి మీకు ఏంటంటే మీకు బ్రాండ్ అంబాసిడర్ మీకు లయన్స్ గోపాలపట్నం స్టాఫ్స్ ఉంటుంది. సార్ గోపాలపట్నం స్టాఫ్స్ ప్రెసిడెంట్ నేను, మా గోపాలపట్నంలో ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ పెడదామన్నాం, లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ మా జిఎస్టీ మీద ఒక మీటింగ్ పెడదామన్నాం, మీరు రండి అంటే లైన్ సుబ్బారావు గారు లేక రమేష్ గారు అంటే వాడు యాక్సెప్ట్ గోపాలపట్నం ప్రెసిడెంట్ నేను జిఎస్టీ మీద మీటింగ్ పెడతానంటే వాడు ప్రౌడ్గా ఫీల్ అవుతారంటే ఇంటర్నేషనల్ ఆపరేషన్. ఇది వచ్చినప్పుడు మీరు అందరినీ ఈ రోజు అనిపిస్తారు వాళ్ళందరూ వచ్చినారు, వాళ్ళందరూ మీరు అడగండి డౌట్లు అని అనుకోండి, వాళ్ళు చెప్తారు మా గోపాలపట్నంలో లైఫ్లో వాళ్ళు పెట్టారంటే జిఎస్టీ ఏదో పరిపడిపోయి లేకపోతే ఎలా ఉందని చెప్పి వాళ్ళు పెడితే అవేర్నెస్ పెరుగుతుంటుంది. నెక్స్ట్ ఇదంతా వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకోటి కూడా ఈ లైన్స్లో వచ్చిన తర్వాత ఈ విధంగా లైన్స్ మీటింగ్ మీరు అటెండ్ అవుతుండాలి, సబ్స్క్రిప్షన్ కట్టాలి. నెక్స్ట్ బాధ్యతలు కూడా స్వీకరించాలి. ఇప్పుడు కొత్త టీం వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక ప్రెసిడెంట్ రావాలి, ఇంకో సెక్రటరీ రావాలి, ఇంకో ట్రెజరర్ రావాలి. సో ఆ విధంగా వచ్చినట్టే మీలోని నాయకుడు జాగృతం అవుతారు. దానికి తహకారం నేనే 1984లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఎంకామ్ చేసి అన్ని చేసిన 1984లో మొట్టమొదటిసారిగా కాకినాడ క్లబ్లో ప్రేయర్ చదవమంటే ఇక్కడ రోస్ట్రం లేదు, పెద్ద రోస్ట్రం ఉంటుంది కదా, రోస్ట్రం మీద ఆ పుస్తకం పెట్టి చదువుతుంటే 3 లైన్ చదివిన తర్వాత ప్లేర్ అయిపోయింది. నాకు అంత ఏం కనపడలేదు. ఫస్ట్ టైం జీవితంలో స్టేజ్ ఎక్కడ ఉంది. ఇందాక ఇద్దరు బాగా చదివారు. మొత్తం మీద మేనేజ్ చేశాను నేను ఏదో విధంగా. స్టేజ్ అది రోస్ట్రం కూడా పెద్దది కాబట్టి నా స్టూడియో కనబడకుండా మేనేజ్ చేసి కింద దిగిపోతున్నాను. రామ్ గోపాల్ ఉన్నాను అని చెప్పి అప్పటికే ఆయనకి 80 years అలాంటి ఆయన గోసాల భాస్కర్ రావు గారు పెద్ద పెద్ద వాళ్ళతో నేను ఆఫ్టర్ 27 years అన్నాను. దిగిపోతుంటే బాగా చదివాడు అన్నారు. నేను నిజమేమనుకున్నాను. ఆయన మళ్ళీ ఎప్పుడో ఛాన్స్ ఇస్తారా అన్నట్టు నాకు ఏప్రిల్లో మొదలుపెట్టి ఎంతో మా చిన్నాన్నగా ఎప్పిస్తారు నాకు ఎవరు కుదరకపోవట్లాగా అన్నారు. అన్న తర్వాత ఆయన నా బాధలు అవేసాక స్వాతంత్ర్యంలో కమలహాసంలో పడుతున్నాను. కానీ నేను నాకు మెంబర్షిప్ ఇస్తారని వాళ్ళ కాకినాడలో బోర్డుని డిస్కస్ చేశారు. మా వాడు తినేస్తున్నాను రెండు బాబు అని చెప్పి. అప్పుడు కాకినాడలో 180 మంది మెంబర్లు ఉండేవారు. మన వాళ్ళే పూర్తిగా రావట్లేదు, ఎక్కడో 40 kilometers రావాలి. మరి ప్రతి పాటికి రాజపల్లి నుంచి చదివాము. సో 40 kilometers రావడానికి కష్టం కదా అంటే లేదండి వాడు తినేస్తున్నారంటే ఓన్లీ 2 మీటింగ్లు నమ్మరు ముందు అది ఇంట్రెస్ట్ వస్తే చూద్దాం అని. సో అవకాశం ఉంటుంది వదలకూడదు అని చెప్పి వర్షం వచ్చినా సరే రైన్ కోట్ వేసుకుని హెల్మెట్ వేసుకోవడం వెళ్ళిపోతా ఉండేవాడిని. 2-3 మీటింగ్లు అయిన తర్వాత ఫస్ట్ టైం సెప్టెంబర్లో ఈ దీన్ని పెట్టారు, 84 సెప్టెంబర్.
జేబులో పర్సు మర్చిపోయినా, కళ్ళగడ్డలు మర్చిపోయినా నేను పట్టించుకోకండి, ఇది మట్టి మర్చిపోకండి, ఇప్పుడు బయటకు రాలేను. ఎందుకంటే ఇది ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడికైనా నా వాడుకుని మనం అనుకుంటాను, నన్ను చూసేవాడు, నన్ను అంటే లైన్ పిన్ పెట్టుకుని లేవలని చెప్పి. సో ఆ విధంగా 14 లక్షల మంది సభ్యులు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మన మెంబర్ కింద ఈ రోజు రాబోతున్నాం. సో ఈ రోజు నుంచి మన ఇంటి పేర్లు మారిపోతాయి. ఇప్పుడు వరకు గొత్తారో లేదంటే నెక్కంటనో లేదంటే దత్తులూరనో రకరకాల పేర్లు ఉండొచ్చు, కానీ మన ఇంటి పేరుతో ముందు ఒక అద్భుతమైన పేరు వస్తుంది. లైన్ దంతులూరి, లైన్ నెక్కెంటి, లైన్ గొత్తాలండి. సో ఒక అద్భుతమైన సర్వే కూడా మీకు వస్తుంది. మీకు ప్రౌడ్గా మీ విజిటింగ్ కార్డు మీద మీ నేమ్ పేరు పెట్టుకుంటుంది. అదే కాకుండా నాయకుడిని జాగృతం చేస్తుంది అన్నాక ఆ పేరు చదవలేదు. నేను మళ్ళీ తర్వాత ఏంటంటే బాగా చదివాను అన్నారు కదా అని చెప్పి మళ్ళీ అడిగాను గోసాల భాస్కర్ గారు, మళ్ళీ నాకేమో సార్ చేయాల్సింది మొన్న అయిపోయింది కదా, తర్వాత చూద్దాం. బాగా చదివి అన్నారు కదండి అన్న. లేదే బాబు చదివింది పూర్తిలే అన్నారు. అదేంటి మీరు అలాగన్నారేంటి అన్నాను. అంటే ఆయన చెప్పారు, లేదు మా ఆయన ప్రవర్తన నియమాల్లో ఉంటుంది. బీ లెవెల్ ఇన్ ప్రైసింగ్ అండ్ బీ కాషియస్ ఇన్ క్రిటిసిజం. పొగడ్తల్లో ఉదాహరణగా ఉంటూ విమర్శల్లో జాగ్రత్తగా ఉంటుంది. అదే మీకు గవర్నర్ గారు డైరెక్ట్లో ఎన్ని ఉంటాయి. మీరు భగవద్గీత, బైబిల్ కూడా చదవగలదు. కాన్స్టిట్యూషనల్ బైలాస్, విజన్ స్టేట్మెంట్, ప్రోటోకాల్ ఇవన్నీ చదివితే ఒక అద్భుతమైన గ్రంథరాశి ఇది. మనం ఇందులో పుస్తకాలు చదవ మన ఫోటో బాగా వచ్చిందని అన్నీ చూసుకుంటున్నాం. ముందు అవన్నీ చదవండి. అది చదివిన తర్వాత మీరైతే రిఫైన్ అవ్వండి. మీకు నెక్స్ట్ అయిన తర్వాత అప్పుడు నేను ఈ విధంగా చేస్తే ఆ 3 నిమిషాలు ఎన్ని చేయలేదు. నేను ఈ రోజు ఏంటంటే టైం చూసుకోవాల్సి వస్తుంది. పక్క వాళ్ళకి టైం అయిపోతుంది, నేను మాట్లాడడం తగ్గించాలని అని చెప్పి. ఈ ట్రైనింగ్ నాకు ఎక్కడంలో నడపలేదు. ఈ ట్రైనింగ్ కోసం నేను ఎనమూరు విజయనగరం, చంపా నాగేశ్వర గారికి వెళ్ళలేదు. నేను ఈ రోజు ఇట్లా మాట్లాడగలుగుతుందంటే బికాజ్ ఆఫ్ దట్ లైసెన్స్ ఇంటర్నేషనల్. అలాగే 2011-12లో మన జిల్లా గవర్నర్ గారు ఉన్నారు, మీరు అనుకోవచ్చు. ఆయన రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా. సో ఆయన ఒక అద్భుతమైన మనిషే కాకుండా ఈ రోజు ఆయన జిల్లా గవర్నర్ గారు అంటే అటు సోంపేట నుంచి అటు ఈస్ట్ కాకినాడ జిల్లాలో ఉన్న ఏలేశ్వరం వరకు కూడా మారిన 7 రెవెన్యూ జిల్లాలకి ఆయన ఒక గవర్నర్ అయినా. అంటే 7 రెవెన్యూ జిల్లాలో ఎంతమంది ఎంపీలు ఉంటారో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో మీరు లెక్కెట్టుకోండి. కానీ 7 రెవెన్యూ జిల్లాలో ఆయన ఒకే ఒక గవర్నర్ అయినా. అందుకని ఆయన హైయెస్ట్ పొజిషన్. సో లాస్ట్ ఇయర్ ఆవరేగా డాక్టర్ గోపాలరావు గారు ఎందుకంటే ఎంజేఎఫ్ అని చెప్పి చూడండి. ఎంజేఎఫ్ అంటే $1000 కట్టాలి. డాక్టర్ గోపాలరావు గారు అని చెప్పి నర్సీపట్నంలో ఒక ఫేమస్ డాక్టర్, గైనకాలజిస్ట్. ఈయన కొడుకులు, కూతుళ్ళు అందరూ డాక్టర్లే. ఎక్కడంటే వచ్చి చేతులు పెట్టుకుని గుడి మీద పడతారు, కానీ లోపలికి వెళ్ళాలి మనకు ఖాళీ ఉండదు అక్కడ. కానీ మాకు ఏమొచ్చి గోపాలరావు గారు బాగున్నారు, ఇదైతే అదేంటంటే ఆయన అలాగిస్తారు. ఆ ఎక్యూరిటీ ఏంటంటే ఆయనకి మాకు అసలు సంబంధం లేదు, ఒక క్యాస్ట్ కాదు, ఆ స్థాయి కాదు. ఆయన ఎగ్గిపోతుంది బికాజ్ ఆఫ్ దిస్ లైసెన్స్ ఇంటర్నేషనల్. అలాగే ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక గంట బయటకు రండి డాక్టర్ అంటే ఎంత ఓపిపోతుందో చూసే రోజులు. కానీ లాస్ట్ టైం నేను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఒక నోబెల్ కాజ్ కోసం $1000 కట్టాలి కాబట్టి మీకు అందరికీ అవకాశం లేకపోతే నేను కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను. అంటే $1000 కట్టాలంటే ₹84,000 అలా ఉండేది అవుతుంది $1000కి. మీ అందరూ 50,000 పెట్టుకోండి. అది 84 ఉందా, $90 ఉందా అనేది సెకండరీ. పైన ఎంతైతే అంతా నేను కాంట్రిబ్యూట్ చేస్తాను అన్నారు. మీ ఒక్కరికి కదా, మీతో పాటు 149 మంది కట్టారు. 150 మందికి 34,000 చెప్పిన సుమారు $45-46 లక్షల వయసులో సెటిల్మెంట్. మరి ఈ రోజున అంత ఉదాహరణగా ఆయన చూడడానికి కారణం అదే చెప్తా, సాటిస్ఫాక్షన్ నాకు చెప్తాను. సో ఆ విధంగా ఎలివేట్ అవడమే కాకుండా నేను నా స్కూల్ అంటే నాకు ప్రతిపాడు స్కూల్ ఉంది, విశాఖపట్నంలో 3 స్కూల్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇలా చూడవరం, మేము పాడేవి అన్ని పెట్టబోతున్నాం. ఈ పెట్టిన కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చాలా ఈజీ అయిపోతుంది. పాడేది డాక్టర్ నాగేంద్ర గారు చెప్పి లాస్ట్ చూడవరం డాక్టర్ నాగేంద్ర బాబు గారు, ఆయన వైఫ్ శారద గారితో విజయ్ డాక్టర్ అంట. అక్కడికి వెళ్తాను ఫోన్ చేశాను నేను, పాడే వెళ్ళి ఏదో బిల్డింగ్ చూద్దానికి వస్తుంది, డాక్టర్ గారు బాగున్నారు అన్నాను. అయితే అంతా ఫ్యామిలీకి అని ఫీల్ అయిపోతాం మనం. అంటే బాగున్నాం సార్ అని. ఎక్కడ అంటే పాడే నుంచి వస్తున్నాను నేను, బిల్డింగ్ లైట్ చూడడానికి, స్కూల్ పడడానికి తిరిగి వస్తున్నాను సార్, వచ్చిన కాఫీ కావాలి సార్. ఆగిన తర్వాత ఆ
కాఫీ ఆగిన తర్వాత డాక్టర్ సేవటాన్ని హాస్పిటల్లో చూస్తే భయం వేసింది. అంటే ఆ రోజు ఇనాగ్రేషన్ చూస్తే ఏదో చిన్న డాక్టర్ అనుకున్నాను నేను, కానీ పెద్ద బిల్డింగ్ హాస్పిటల్ చూస్తే అక్కడ ఇదేకే అనుకున్నాను. అంటే లైనస్లో మనకి ఆవిడగా మధ్యలో సర్వేషన్ బట్టి శ్రీరామతి గారు ఇక్కడ ఇంకో మనుషులు మర్చిపోయారు. మేమందరూ శ్రీరామతి గారి గవర్నర్ అయితే అక్కడ మా అంకుల్ ఒక ఆయన ఎంపీఎస్ రిటైర్ అయ్యాడు. నేను ఏదో మాట్లాడుతూ మా శ్రీరామతి గారు చెప్తాను మా అన్నాడు. శ్రీరామతి గారు అంటే ఎవరు ఆయన అన్నీ చెప్పిన తర్వాత ఆయనకి నీకు ఎలా పరిచయం అన్నాడు. అంటే ఆయనకి నాకు పరిచయం అయింది. ఆయన మాకు లైన్స్లో ఏంటంటే లేదు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి కష్టమైపోతున్నాడు మాకు. ఆయన రూమ్లో కూడా చాలా జడుస్తోడు అంత సిన్సియర్ ఆఫీసర్. కానీ శ్రీరామతి గారు పల్లెకి రేంటి లేదు కూర్చేకి అనుకున్నాం. చూడండి అక్కడ ఎంబీఎస్లో అంత డిజిటేషన్ చేసిన ఆ మనిషిని ఇక్కడ చేయడానికి అంటే ఆయన తక్కువ చేయడం కాదు, లైనిజం అంతా నెంబర్ చేసింది కాదు. జిల్లా మెజిస్ట్రేట్ గారు వల్ల ఎక్కడ ఒక్కడు వచ్చు ఇంట్లో మనకు నాన్నో మామయ్యో తాతయ్యో అవుతాడు కూర్చోమంటున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ లైనిజం ఆ విధమైన ఎఫినిటీ బాండెస్ క్రియేట్ చేస్తుంది. సో ఎంత అద్భుతమైన ఒక కార్ఖానా అంటున్నారు ఇప్పుడు కార్ఖానా. ఒక నాయకుడు గారు కావాలంటే నాయకత్వం ఇస్తుంది, ఒక భావ వ్యక్తీకరణ కావాలంటే భావ వ్యక్తీకరణ ఇస్తుంది, ఫెలోషిప్ కావాలంటే ఫెలోషిప్ ఇస్తుంది. ఇది సొంత డబ్బా కోసం చెప్పట్లేదు. ఒక చిన్న గ్రామం మాది ఇప్పుడు కూడా ఒక బంగాళాపై ఇంట్లో ఉంటాను నేను. మా పూర్వీకులు కట్టింది ప్రతి పడ పక్కనే. కానీ నాకు జీవితంలో ఎప్పుడు అనుకుంటున్నాడు వివేకానంద గారిని ఒక వ్యక్తి గురించి చెప్పుకునేవాడు నేను. ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు చూడగలవాలి చూడడం అన్నప్పుడు 2012-13లో నేను మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ చేశాను. అంటే ఆంధ్ర తెలంగాణకి మొత్తం నేనే చైర్మన్. మొత్తం ఇలాంటి గవర్నర్లు 13 గవర్నర్లు ఉండే ఆంధ్ర తెలంగాణ కలిపి. నేను కౌన్సిల్ చైర్మన్, నా సెక్రటరీ కోరేటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు టైంలో మినిస్టర్ చేశాను కౌన్సిల్ సెక్రటరీ. పెద్ద పర్సనాలిటీ ఉంటారు రాజు గారు అంటే నాకు పక్కన సిగ్గేస్తూ ఉండేది. ఆయన మినిస్టర్ చేసేయడం నన్ను చైర్మన్ గారు అనిపిస్తున్నాడట. కానీ లైన్స్ ఆ విధంగా కనిపిస్తుంటుంది. అది కనిపిస్తున్న తర్వాత ఒక రోజుని ఒక మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది లాల్ బహదూర్ స్టేడియంలో లీడ్ ఇండియా ప్రోగ్రామ్. ఈరోజు రెడ్డి గారు ఎలా కూర్చున్నారు అట్లాగే నేను ప్రెసెంట్ చేస్తున్నాను. ముఖ్య అతిథిగా మన గవర్నర్ ప్రసాద్ గారు ఎలా కూర్చున్నారు అలాగే ఒక వ్యక్తి కూర్చున్నాడు. జీవితంలో ఊహించలేదు. గిల్లిపులు పోండి నేనైనా నా పక్కన ఈయనైనా అని. ఆయన ఎవరో గారు నేను కలలుగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అది కలాం గారు వాట్ ఈస్ యువర్ నేమ్ అనేవాడు. మళ్ళీ గిల్లిపులు అండి. ఆయన నన్ను అడుగుతున్నాడా కాదా. మై నేమ్ ఇస్ రాజు, డివిఎస్ రాజు అన్న. ఆర్ యూ ఫ్రమ్ భీమవరం అన్నాడు. చూడండి మహానుభావుడు. అంటే నువ్వు ఆయన ఫ్రమ్ ఈస్ట్ గోదావరి అన్న. నువ్వు భీమవరం మెనీ రాజుస్ ఆర్ దేర్. ఎందుకంటే డాక్టర్ సోమరాజు గారు ఆయన స్టోన్స్ తయారు చేసాడు. అప్పుడు తీసుకెళ్ళాను. నాకు భీమవరం రాజులు ఎక్కువ నాకు ఆయన గురించి చెప్పాట. ఆ మాట గుర్తుండే ఆయన నన్ను అడుగుతున్నాడు. అందుకనే మహానుభావుడు కారకసబడేయారు. సో అట్లాంటి వ్యక్తిపరంగా నేను కూర్చోడానికి కారణం లయన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో ఈరోజు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు క్లుప్తంగానే చెప్పి ముగిస్తున్నాను. సో మాట్లాడడం నేర్చుకోవాలి అని కాదు, నేనే చెప్తున్నాను. ఏం మాట్లాడకూడదో మనం నేర్చుకోవాలంటే లయన్స్ ఆఫ్ రావాలి. ఎక్కడ ఏది మాట్లాడకూడదో మనం తెలుసుకోవాలంటే లయన్స్ ఆఫ్ రావాలి. వ్యక్తులను ఎలా చదవాలంటే లయన్స్ ఆఫ్ రావాలి. సమాజం గురించి తెలుసుకోవాలంటే లయన్స్ ఆఫ్ రావాలి. అసలు జీవిత లక్ష్యం అంటే ఏంటి తెలుసుకోవాలంటే లయన్స్ ఆఫ్ రావాలి. సో ఆ విధంగా 1915 నుంచి ఇప్పటి వరకు ఆ స్రవంతిలో కొత్తగా వచ్చిన గోపాలపట్నం స్టార్స్ మరికొన్ని దీనులకు దరిద్రులకు అలాగే భావదారిద్ర్యంతో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి ఒక ధ్రువతార కింద మారాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మీ అందరినీ కూడా ఏంటంటే మరొకసారి అర్థిస్తున్నాను. ఈ రోజు చేయడానికి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మీరు మరణించిన తర్వాత నేత్రదానం చేస్తారా ఆర్గాదానం చేస్తారా నేను అడిగాను. మనం మరణించిన తర్వాత మనకి కళ్ళు తీసినా అవయవా తీసినా తీయకపోయినా మన షర్ట్ నుంచి లేకపోతే తీయాలి. అప్పటి వరకు మనం ఉంచుకోవాలి. అంతే తప్ప ఈ సంవత్సరం వచ్చి నేను మానేస్తాను స్త్రీలకు తర్వాత మానేస్తాను. ఎక్కడికైనా మీకు ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్లో మీకు మెంబర్షిప్ తీసుకొచ్చి ఆ విధంగా మీకు అంతా ఉండాలని చెప్పి మనసా భాష కోరుకుంటూ ఈ ఇండాక్ట్రినేషన్ అంటే లైనిజం అంటే ఏంటి దాంట్లో వచ్చే క్లుప్తంగా మీకు చెప్పాం. మళ్ళీ కలుపుతాం. ఒకవేళ మీకు ఎప్పుడు ఈ సందేహాలున్నా నేను మీకు అంటే రెగ్యులర్గా రాదు. మా అల్లుడు మా అబ్బాయిలు అంతా ఎక్కువ ఉంటాను. నేను ప్రతి వాళ్ళు ఉండి ఇక్కడికి వస్తూ ఉంటాను. సో మనంతా కొత్త కుటుంబం నాకు వచ్చింది గోపాలపట్నంలో. సో ఆ విధంగా మనం ఏంటంటే మీరు వచ్చినప్పుడు గవర్నర్ గారిని మమ్మల్ని లేకపోతే మీరు ప్రెసిడెంట్ గారిని ఎవరైనా అడగచ్చు. సో వీఆర్ at your phone call to answer anything. But we want to see that leadership and we want to see that flowship through Gopalpatnam Stars.
So with this I conclude and thank you for giving me a chance.